ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 13వ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో గంట గంటకు జరగబోయేటువంటి సంఘటనలు ఇవే. అసలు ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విధమైనటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క సంఘటనల వల్ల మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు ఈ విధంగా దీని ద్వారా మీకు కలగబోతున్నాయి, మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉంటుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపబడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యమడం మొదలగు ఏ సమస్యకు ఉన్నా కూడా చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలుపుతారండి. అది కూడా ఫోన్ ద్వారానే గురువుగారు మనకు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు కార్యాచరణ శక్తితో కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు. వీరికి ఏదో ఒక శక్తి, అంటే వీరికి తెలియనటువంటి ఒక శక్తి అనేది వీరికి తోడుగా నిలవబోతుందనే చెప్పాలి. అసలు ఆ యొక్క దైవశక్తి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఏ విధంగా తోడ్పడబోతుంది, అసలు ఆ యొక్క దైవశక్తి మీ యొక్క జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, మీకు తెలియకుండానే మీకు అయితే ఒక అదృష్టం అయితే మిమ్మల్ని వరించబోతుంది. అంటే ఒక మంచి లక్ అనేది మీకు కలగబోతుందనే చెప్పాలి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకున్నటువంటి కష్టాలు అన్నిటినీ కూడా మీ నుండి దూరం చేసేటువంటి రోజు అతి చేరువలోనే ఉందనే చెప్పాలి. అసలు ఇదంతా కూడా ఏ విధంగా మీ యొక్క జీవితంలో సాధ్యం కాబోతుంది, అసలు ఏ దేవతారాధన మీకు ఈ విధంగా మేలు చేస్తుంది, ఏ దైవం యొక్క శక్తి అనేది మీకు లభించబోతుంది, దీని యొక్క పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశివారు చాలా క్రమశిక్షణతో, ఎంతో కార్యదీక్షణతో కార్యదక్షణతో ఉంటారనే చెప్పాలి. ఈ యొక్క రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పాలి. ఎందుకంటే జ్యోతిష్య పండితులే మీకు ఈ విధంగా తెలియచేయబోతున్నారు. మీలో కొంతమంది అనుకోవచ్చండి, ఇలా ప్రతి ఒక్కరూ చెబుతున్నారు, అసలు ఇదంతా మన యొక్క లైఫ్లో జరుగుతుందా, అసలు ఏ విధంగా ఇది మన యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, అసలు మనకు ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు మీ యొక్క జీవితంలో ఎవరైతే మీ యొక్క శ్రమను నమ్ముకొని మీరు ఉన్నారో, ఎవరిని కూడా పట్టించుకోకుండా మనకెందుకులే, పక్కవారితో మన యొక్క శ్రమను మేరకు మనం నడుచుకుంటూ పోదాం, పక్కవారితో మనకెందుకు, పక్కవాడు ఏ విధంగా ఉంటే మనకు ఎందుకు, వాడి యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటే ఎందుకు, మన యొక్క జీవన పయనాన్ని మనం సాగించుకుంటూ పోదాం అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా దైవమే నా యొక్క జీవితం అని నమ్ముకునేటువంటి వారికి, ఇటువంటి వారికి మాత్రమే మీ యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోయేటువంటి అవకాశాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. మీరే కాదు, నేనే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి మేలు చేసే విధంగానే ఉండాలి, కానీ ఒకరికి ఎవరైనా కానీ అపకారం చేసే విధంగా మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ ఉండకూడదు కదా. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో ఎవరైతే ఉంటారో, ఒకరి బాగుని ఎవరైతే కోరుకుంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది.
కలగబోతుంది. వీరికి మాత్రమే గంట గంటకు ఒక మంచి మంచి శుభవార్తలను అయితే మీ యొక్క జీవితంలో రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పాలి. ఇక ఎవరైతే మీ యొక్క జీవన పయనంలో మంచిని కొనసాగించుకుంటూ మంచిని కోరుకుంటూ వస్తున్నారో, మీరు ఎన్నగాళ్ళనో ఏ విధమైనటువంటి కోరికలు నెరవేరడం లేదు అని బాధపడుతూ వస్తున్నారో, మీ యొక్క ఏ జన్మ పుణ్యమో కానీ మీకైతే ఒక మంచి టైం వచ్చేసిందనే చెప్పాలండి. మే 15వ తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే మీకు ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతబోతున్నాయనే చెప్పాలి. మీకు దీని అంతటికీ కారణం కూడా ఆ యొక్క దైవానుగ్రహం శక్తియే. మీరైతే లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. మీకైతే మీ యొక్క జీవితంలోనే ఒక ఆనందదాయకమైనటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మునుపెన్నడూ ఎరగనటువంటి ఒక సంతోషకరమైనటువంటి జీవితం అయితే మీకు కలగబోతుందనే చెప్పాలి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అదృష్టపు రేఖ ప్రారంభమైందని మీరు గుర్తుంచుకోవాలి. ఈ తరువాత నుండి కూడా మీ యొక్క జీవితంలో మంచి మంచి పరిణామాలు, మంచి మంచి ఏ విధమైనటువంటి ఊహించినటువంటి పరిణామాలు అయితే మీకు తోడు కాబోతుందండి. అసలు ఏ విధంగా జరుగుతుంది, ఏ దేవతారాధన మీకు మేలు చేసిందని మీరు అయితే అనుకుంటూ వస్తున్నారైతే దీని అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే, మీరు నిత్యం కూడా మీరు కొలిసేటువంటి మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు నమ్మేటటువంటి మీ యొక్క ఇష్ట దైవం అనే చెప్పాలి. మీరు ఏదైతే చేస్తున్నారో అంటే మీ యొక్క కష్టాన్ని ఏదైతే నమ్ముకుంటూ, అదేవిధంగా మీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని అంతా కూడా ఆమెపైనే భారం పెట్టి మీ యొక్క కష్టాన్ని నమ్ముకుంటూ వస్తున్నారు. ఎవరిని అయితే మీరు నమ్ముకొని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ వస్తున్నారు, ఆ శక్తే మీకు తోడుగా అండగా నిలవబోతుంది. అసలు సుమారుగా ఆ దుర్గమ్మ తల్లినే మీరు నమ్ముకోండి. ఆ తల్లిని ఎవరైతే మనస్ఫూర్తిగా మనసారా అమ్మ అని పిలిచి ఎవరైతే కొలుస్తారో, ఆ తల్లి తోడు అండ అనేది మీకు ఎప్పుడూ కూడా మీకు అండగానే ఉంటుంది. గంట గంటకు మీకు యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అంతటి అద్భుతమైనటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. అసలు ఆ తల్లికి మీరు ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా అసలు తీరలేనటువంటి రుణం అనే చెప్పాలి. అసలు మీరు కూడా ఊహించినటువంటి మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ అనేది ఆ విధంగా టర్న్ అవ్వబోతుందనే చెప్పాలి. 1000 రెట్ల శక్తితో ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం అనేది కలగబోతుంది. ఈ విధంగా పౌర్ణమి తర్వాత గ్రహాల యొక్క అనుకూలత అనేది మారడం వల్ల కొందరి యొక్క జీవితాల్లో గురుబలం అనేది పెరిగి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా చక్కబడబోతున్నాయనే చెప్పవచ్చు. అదేవిధంగా మీరు నమ్ముకున్నటువంటి ఆ దైవారాధన అనేది మీకు ఎంతో తోడ్బలంగా నిలవబోతుంది. ఈ రోజుల్లో ప్రత్యేకంగా జ్యోతిష్య నిపుణులనే తెలుపుతున్నారండి. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి రోజు అయితే మీ యొక్క జీవితంగా చేరబోతుంది. మీకున్నటువంటి కోణాలు అన్నీ కూడా తొలగిపోయి ఒక అదృశ్యాన్ని మీకు కలగబోతుందనే చెప్పాలి. ఎవరైతే నూతనంగా వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి అనుకూలించక మీరు అయితే వినదగినటువంటి రోజులు అయితే చాలా ఉంటాయి కదా. అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆర్థిక మెరుగుదల అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ఎవరైతే ఉద్యోగ సంబంధాలు ఉంటూ ఉద్యోగానికి చేరాలని బాధలు పడుతూ ఉన్నారో, నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మీరు పడేటువంటి ఇబ్బందులకి ఇక స్వస్తి చెప్పేటువంటి రోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందనే చెప్పాలి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ల కోసం, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా మీ యొక్క జీవితంలో ఒక మంచి అదృష్టం అనేది కలగబోతుందండి. మీరు అనుకున్నటువంటి స్థితికి మీరు కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏవైతే మెరుగు చెందాలి అని మీరు ఇన్నాళ్ళగా ఎదురు చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురుబలం వల్ల మీ యొక్క జీవితంలో ఇటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయి వాటికన్నిటికీ కూడా స్వస్తి చెప్పేటువంటి రోజు అయితే అది చేరువలోనే ఈ యొక్క రాశి వారికి అంతటి గొప్ప అదృష్టం అనేది మీరు నమ్ముకున్నటువంటి దైవం వల్ల కలగబోతుందనే చెప్పాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క జీవన పైన మీద అంత హ్యాపీగా ఇక ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోకుండా ఉండబోతున్నాయండి. ఇంత గొప్ప అదృష్టం అనేది మీకు మాత్రమే కలగబోతుందనే చెప్పాలి.